నమస్కారం. 16 ఏళ్లకే యుద్ధరంగంలోకి దూకి మొఘల్ సామ్రాజ్యాన్నే గడగడలాడించి ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అవును, ఈరోజు మనం ముఖ్యంగా ఒక యూట్యూబ్ వీడియోలోని సమాచారం ఆధారంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, పాలన, మరి ఆయన మరణం చుట్టూ అల్లుకున్న ఆ రహస్యం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, అంటే కేవలం సంఘటనలు చెప్పడమే కాదు, అసలు శివాజీ వ్యక్తిత్వం, ఆయన పాలనలోని ప్రత్యేకతలు, ఆ చివరి రోజుల్లో ఏం జరిగిందనే దానిపై భిన్న వాదనలున్నాయి కదా, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన కథలో ఎన్నో కోణాలున్నాయి. మొదట్లోనే చిన్నప్పుడు తండ్రితో పాటు బీజాపూర్ సుల్తాన్ దర్బార్కి వెళ్ళినప్పుడు ఆ సుల్తాన్కు వంగి నమస్కరించనని మొండికేశారట. భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, అంత చిన్న వయసులో అంత ధైర్యం. నిజమే, ఆ ఆత్మగౌరవం, ఆ ధైర్యం వెనుక తల్లి జీజాబాయి పెంపకం ఉంది. ఫిబ్రవరి 19, 1630న శివనేరి కోటలో పుట్టిన శివాజీకి ఆమె చెప్పిన రామాయణ మహాభారత కథలే స్ఫూర్తి. కేవలం తల్లే కాదు, ఆయనకు 4 గురువులున్నారని అంటారు గదా. అవును, తల్లి జీజాబాయి మొదటి గురువైతే రాజనీతి, యుద్ధతంత్రాల్లో ఆరితేర్చిన దాదాజీ కొండదేవ్ రెండో గురువు. తర్వాత సామాజిక సామరస్యం, భక్తి మార్గం చూపిన సంత తుకారాం. ఆ తర్వాత ఆధ్యాత్మికత, హిందూ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను నూరిపోసిన సమర్థ రామదాస్. వీళ్లందరి ప్రభావం శివాజీపై చాలా ఉంది. ఆ శిక్షణ ఫలితమేనేమో 16 ఏళ్లకే, అంటే 1645లో తోరణకోటను గెలవడం. అవును, ఆ వెంటనే 1647లో కొండన, రాజ్గఢ్ కోటలు కూడా. ఆయన యుద్ధనీతి కూడా చాలా కొత్తది కదా. గెరిల్లా యుద్ధ తంత్రం అంటారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా? గెరిల్లా యుద్ధం అంటే అదే మరి. తక్కువ సైన్యంతో కొండలు, అడవుల్లో దాక్కుని శత్రు ఊహించని విధంగా దాడులు చేయడం. నేరుగా కాకుండా మెరుపు దాడులన్నమాట. అంటే తక్కువ బలంతో ఎక్కువ నష్టం చేయడం. సరిగ్గా చెప్పారు. అఫ్జల్ ఖాన్ ఎదుర్కొన్న తీరు చూడండి. 1659 నవంబర్ 10న సంధి పేరుతో పిలిచి వెన్నుపోటు పొడవాలను చూసిన ఆ భారీ కాయుడిని శివాజీ తన దగ్గరున్న పులిగోరులతో చాకచక్యంగా ఆయన్నే అంతం చేశారు. అవును, అది ఆయన ధైర్యానికి, ముందుచూపుకు నిదర్శనం. యుద్ధాల్లో ఎంతటి వీరుడో పరిపాలనలో కూడా అంతే దక్షత చూపించారు. ముఖ్యంగా ఆయన లౌకిక దృక్పథం, అన్ని మతాలను సమానంగా చూగటం. నిజం, అది ఆనాటి పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం. తన సైన్యంలో 3వ వంతు ముస్లింలే ఉండేవారట. హైదర్ అలీ, ఇబ్రహీం ఖాన్, సిద్ది ఇబ్రహీం, దౌలత్ ఖాన్ వంటి వారికి కీలకమైన పదవులిచ్చారు. అంటే సైన్యాధ్యక్షుడు, నావికాదళాధిపతి వంటిది కూడానా? అవునవును, అంతేకాదు, ఆగ్రాలో నిర్బంధించినప్పుడు అక్కడ్నుంచి తప్పించుకోవడానికి సహాయం చేసిన అంగరక్షకుల్లో రోషన్ ఖాన్ అనే ముస్లిం కూడా ఉన్నాడని చెప్తారు. గుడులతో పాటు మసీదుల నిర్మాణానికి కూడా సహాయం చేశారనే ఆధారాలున్నాయి. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడలా అనిపించదు, ఆయన నమ్మకంలా ఉంది. అదే మరి. ఇక మహిళల పట్ల ఆయనకు ఎంత గౌరవం ఉండేదో చెప్పడానికి ఒక సంఘటన ఉంది కదా, కళ్యాణికోట. ఆ సంఘటన. కళ్యాణికోటను గెలిచాక సైనికులు అక్కడి సుల్తాన్ కోడల్ని బందీగా తెస్తే శివాజీ ఆమెకు క్షమాపణ చెప్పి చీరసారె పెట్టి సగౌరవంగా వాళ్ళ ఇంటికి పంపించారు. అద్భుతం. ఆ కాలంలో అలా ఆలోచించడం. అంతేకాదు, సతీ సహగమనాన్ని రద్దు చేశారు. జమీందారీ వ్యవస్థను కూడా రద్దు చేసి రైతులకు అండగా నిలిచారు. అవును, వ్యవసాయాభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మరి మొఘలుతో ఆయన సంబంధాలు మొదట్లో బాగానే ఉండేదా? కొంతకాలం ఔరంగజేబుకు సహాయం చేశారు దక్కన్లో. కాని ఎప్పుడైతే శివాజీ బీజాపూర్ కోటను అడిగారో ఔరంగజేబు నిరాకరించడంతో మార్చి 1657లో వైరం మొదలైంది. షైస్తాఖాన్తో పోరాటం. అది శివాజీ ధైర్యానికి పరాకాష్ట. 1663 ఏప్రిల్ 5న పూణేలో లాల్ మహల్లో బస చేసిన ఔరంగజేబు మేనమామ షైస్తాఖాన్పై రాత్రికి రాత్రే కొద్దిమంది సైనికులతో దాడి చేశారు. షైస్తాఖాన్ ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ 3 వేళ్లు కోల్పోయాడు. ఆ తర్వాత 1666లో ఆగ్రాలో నమ్మించి బంధించిన పండ్లబుట్టల్లో దాక్కుని చాకచక్యంగా తప్పించుకున్నారు శివాజీ. అసాధారణం. ఇన్ని విజయాల తర్వాత జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో ఆయన పట్టాభిషేకం జరిగింది. ఆనందనామ సంవత్సరం జ్యేష్ఠాశుద్ధ త్రయోదశి. అవును, వైభవంగా జరిగింది. కాని జీవిత చరమాంకం, ముఖ్యంగా ఆయన మరణం మాత్రం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అవును, దాని గురించే మనం ముఖ్యంగా చర్చించుకోవాలి. ఏప్రిల్ 3, 1680న ఆయన హఠాత్తుగా మరణించారు కదా. అవును,
ఆయనకు 2 భార్యలు. మొదటి భార్య సాయిబాయి కొడుకు సంభాజీ, రెండో భార్య సోయరాబాయి కొడుకు రాజారాం. శివాజీకి సంభాజీ అంటే చాలా ఇష్టం. అతనికే రాజ్యం అప్పగించాలని అనుకున్నారు. అది రెండో భార్య సోయరాబాయికి నచ్చలేదా? అదే ప్రధాన ఆరోపణ. కొడుకు రాజారాం చిన్నవాడు కావడంతో సంభాజీకి రాజ్యం దక్కకూడదని ఆమె కొందరు మంత్రులతో శత్రువులతో కలిసి కుట్ర చేసి శివాజీకి విషప్రయోగం చేసి చంపిందని ఒక బలమైన వాదన ఉంది. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలున్నాయా? అక్కడే సమస్య. ప్రత్యక్ష ఆధారాలు అంటే ఖచ్చితంగా విషం పెట్టారని నిరూపించేవి లేవు. కొందరు చరిత్రకారులు ఈ వాదనను సమర్థిస్తారు. కానీ మరికొందరు ఆయన తీవ్ర అనారోగ్యంతో అంటే తీవ్ర జ్వరం, రక్త విరేచనాలతో బాధపడి సహజంగానే మరణించారనంటారు. అంటే అసలు కారణం విషమా లేక అనారోగ్యమా అనేది ఇప్పటికీ తేలలేదన్నమాట. అవును, అది ఒక వీడని రహస్యం. చరిత్రలో ఇలాంటివి కొన్నుంటాయి. సరైన ఆధారాలు లభించనంత కాలం ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఏదేమైనా ఈ చర్చ ద్వారా శివాజీ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, గొప్ప పరిపాలనా దక్షుడు, సామాజిక సంస్కర్త, అన్ని మతాలను ఆదరించిన లౌకికవాది అని స్పష్టమవుతోంది. నిజమే, ఆయన మరణం వెనుక ఉన్న కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఆయన తన ప్రజల కోసం, తన ధర్మం కోసం, తన రాజ్యం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన తీరు, ఆయన ఆశయాలు అవి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా. శివాజీ కథ కేవలం గతం కాదు, అది వర్తమానానికి, భవిష్యత్తు తరాలకు కూడా ఒక పాఠం. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన మరణ రహస్యం వీడకపోయినా ఆయన జీవితం అందించే సందేశం మాత్రం స్పష్టంగానే ఉంది కదా? అవును, నిస్సందేహంగా.